మార్నింగ్ చిల్డ్రన్. టుడే క్లాస్ ఇంగ్లీష్ క్లాస్ చెప్తున్నానమ్మా. అక్టోబర్ 5th మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయించడం జరుగుతుంది. అక్టోబర్ 5th ఇంగ్లీష్ ఎగ్జామ్కి ఏమేమి వస్తాయి, మీరు ఎలా రాయాలి, ఎగ్జామ్లో ఎలా రాయాలి, మీకు ఇదే ఫస్ట్ టైం. ఎగ్జామ్ అంటే ఏంటో కూడా మీకు తెలియదు, కానీ దాన్ని మేము రాయించే వాళ్ళం దగ్గరుండి ఇది రాయండి ఇది రాయండి అని. ఇప్పుడు ఆ బాధ్యతను పేరెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. మేడం ప్లీజ్ నేను ఎలా చెప్తున్నానో దాన్ని బట్టి ఫాలో అయ్యి ఈ 3-4 days కూడా పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి మేడం. చూడండి ఒకసారి, లెటర్స్కి A to Z కాలమ్స్ ఇలా 4 రూల్స్లో ఇలా ఇచ్చి A to G లెటర్స్ మనకి ఫస్ట్ 4 రూల్లో ఏ లెటర్స్ ఎక్కడ వస్తాయో అక్కడే నీట్గా స్మాల్ ఏ, నేను యాక్చువల్గా డాట్స్ పెడతామండి, ఆ డాట్స్ ప్రకారం చెప్తూ వెళ్తాను. స్మాల్ ఏ, రెడ్ లైన్ టు బ్లూ లైన్ టచ్ అయ్యేటట్టుగా బి, బ్లూ లైన్స్లోనే సి, రెడ్ లైన్ టు బ్లూ లైన్ టచ్ అయ్యేటట్టుగా డి, ఈ బ్లూ లైన్స్లోనే ఎఫ్, జి బ్లూ లైన్ టు రెడ్ లైన్ టచ్ అయ్యేటట్టుగా ఫస్ట్ కాలంలో ఏ టు జీ లెటర్స్ రాయించాలి. ఓకే, నెక్స్ట్ రెడ్ లైన్ టు బ్లూ లైన్ టచ్ అయ్యేటట్టుగా హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్. చూడండి మిడిల్ లైన్స్లో ఏ లెటర్స్ వచ్చాయి, రెడ్ లైన్ టు బ్లూ లైన్కి, బ్లూ లైన్ టు కింద రెడ్ లైన్కి ఏ లెటర్స్ వచ్చాయో మీకు ఆల్రెడీ నేను లైన్స్ ప్రాక్టీస్ చేయించాను. అలాగే హెచ్ టు ఎన్ లెటర్స్ సెకండ్ లైన్స్లో రాయించాను. అలాగే నెక్స్ట్లో ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఫస్ట్ బిట్ ఏ టు జెడ్ లెటర్స్. ఓకేనా, ఫస్ట్ బిట్లో మనం ఏ టు జెడ్ లెటర్స్ రాస్తాము. అలాగే సెకండ్ బిట్లో ఆఫ్టర్ లెటర్స్. పిల్లలు రీడ్ చేసి రాయడం అనేది వాళ్ళకి ఇది ఫస్ట్ టైం కాబట్టి రీడ్ చేసి రాయడం అనేది వాళ్ళకి రాదండి. మనమే ఆ లెటర్ రీడ్ చేసి ఆ తర్వాత ఏ లెటర్ వస్తుందో మనం అడిగి తెలుసుకుని వాళ్ళ చేత ఆ లెటర్ని రాయించాలి. ఓకేనా, ఆఫ్టర్ లెటర్స్. వాళ్ళు చిన్నపిల్లలు కదా, ఎగ్జామ్ ఏంటండి అని మనం కూడా అనుకోవచ్చు, కానీ మనము మేము చేసేదైతే అదే. ఫస్ట్ ఏంటి లెటర్ అని అడగడం, తర్వాత దాని తర్వాత ఏ లెటర్ వస్తుంది, ఏ ఆఫ్టర్, ఎఫ్ ఆఫ్టర్, ఐ ఆఫ్టర్, సి ఆఫ్టర్, కే ఆఫ్టర్, ఓ ఆఫ్టర్. ఆఫ్టర్ లెటర్ సెకండ్ బిట్. ఈ ఆఫ్టర్ లెటర్స్లో మనమే రీడ్ చేయించాలి. ఏ ఆఫ్టర్, ఏ ఆఫ్టర్ ఏమొస్తుందమ్మా, ఏ ఆఫ్టర్ అంటే వాళ్ళు బి అని చెప్పగలగాలి. ఏ ఆఫ్టర్ బి, బిని వాళ్ళనే రాయమని చెప్పాలి. ఏ ఆఫ్టర్ బి. అలాగే నెక్స్ట్ ఏంటమ్మా ఈ లెటరు, ఎఫ్. వాట్ ఈస్ దిస్ లెటర్, ఎఫ్. ఎఫ్ ఆఫ్టర్, ఎఫ్ తర్వాత ఏ లెటర్ వస్తుందో మనం అడిగి ఎఫ్ ఆఫ్టర్ జీ వాళ్ళ చేతే రాయించాలి. మనం చూపించకూడదు. ప్లస్ వాళ్ళ లెటర్ ఐడెంటిఫికేషన్ కూడా రావాలి కాబట్టి వాళ్ళని జీ రాయమన్నా కూడా జీ రాయగలగాలి వాళ్ళు. ఎఫ్ ఆఫ్టర్ జీ. అలాగే నెక్స్ట్ లెటర్ ఐ, ఐ ఆఫ్టర్ జే, సి ఆఫ్టర్ డి, కే ఆఫ్టర్ ఎల్, ఓ ఆఫ్టర్ పి. వాళ్ళ చేతే రాయించాలి ఈ లెటర్స్ అన్నీ కూడా. వాళ్ళు ఒకవేళ రీడ్ చేసుకోవడం రాకపోతే మనం హెల్ప్ చేయాలండి. ఏ ఆఫ్టర్ బి అని వాళ్ళు చెప్పగలగాలి, రాయగలగాలి. అలాగే ఎఫ్ ఆఫ్టర్ జీ సేమ్ చెప్పాలి, రాయాలి. ఐ ఆఫ్టర్ జే, ఒకవేళ ఐ ఆఫ్టర్ అనగానే వాళ్ళు చెప్పలేకపోవచ్చు, మనం జే అని చెప్పంగానే జే లెటర్ మెన్షన్ చేయగలిగేటట్టుకైనా సరే ఉండాలి కంపల్సరీ. ఐ ఆఫ్టర్ అని మనం అడుగుతాం, వెంటనే వాళ్ళు చెప్పలేకపోవచ్చు, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. జే రాయినానా అంటే జే రాయగలిగేటట్టుగా అయినా సరే వాళ్ళని మనం ప్రిపేర్ చేయించుకోగలగాలి. అలాగే సి ఆఫ్టర్ డి. అలాగే నెక్స్ట్ కే, కే ఆఫ్టర్ ఎల్, ఓ ఆఫ్టర్ పి. ఇలాగ ఆఫ్టర్ లెటర్స్ మనం ఫిల్ చేయిస్తామండి. అలాగే థర్డ్ బిట్ బిట్వీన్ లెటర్స్. బిట్వీన్ లెటర్స్, ఈ బిట్వీన్ లెటర్స్ కూడా
కొంచెం ఐడెంటిఫికేషన్ కానీ కొంచెం స్లోగా ఉన్న స్టూడెంట్స్కి ఆఫ్టర్ ఎం ఆఫ్టర్ అలా అడగండి. మ్యాక్సిమం వాళ్ళు చాలా తెలివిగా ఉండి మనం చెప్పేది క్యాచ్ చేయగలిగిన పిల్లలకి ఎంఓకి బిట్వీన్ లెటర్ ఎన్, ఎస్కి యూకి బిట్వీన్ లెటర్ టీ, ఈకి జీకి బిట్వీన్ లెటర్ ఎఫ్, పీకి ఆర్కి బిట్వీన్ లెటర్ క్యూ, అలాగే హెచ్కి జేకి బిట్వీన్ లెటర్ ఐ. వాళ్ళు కంపల్సరీ ఇక్కడ లెటర్ అనేది రాయగలగాలి. ఇవి అనడం పలకడం వాళ్ళకి రాకపోయినా కూడా మనం సి రాయమంటే సి రాయగలగాలి, ఎన్ రాయమంటే ఎన్ రాయగలగాలి, టీ రాయమంటే అలా మనం పర్టికులర్గా ఫస్ట్ నుంచి మీకు చెప్పేది అదే. కంపల్సరీ ఐడెంటిఫికేషన్ అనేది కంపల్సరీ రావాలి. ఈ ఎగ్జామ్లో మేము చేసేది కూడా అదే. కంపల్సరీ సి రాయనాలి ఇక్కడ అంటే సి రాయగలగాలి, ఎన్, టీ, ఎఫ్, క్యూ, ఐ అలా మళ్ళీ ఏ లెటర్ చెప్తే ఆ లెటర్ ఆ డాష్లో రాయగలగాలండి. సెకండ్ బిట్ ఆఫ్టర్ లెటర్స్, థర్డ్ బిట్ బిట్వీన్ లెటర్స్, ఫోర్త్ బిట్ మ్యాచింగ్. ఫోర్త్ బిట్ మ్యాచింగ్ ఒకసారి చూడండి ఇవి, ఓకేనా. నెక్స్ట్ మీకు మ్యాచింగ్ చూపిస్తాను నేను. ఆల్రెడీ మీకు ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేయించాను. మ్యాచింగ్ ఏ, బి, సి, డి, ఈ. ఎగ్, యాపిల్, బాల్, క్యాట్, డాల్, డాల్. ఏ ఫర్ యాపిల్ మ్యాచింగ్ ఇలా చేయాలి. బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాల్, ఈ ఫర్ ఎగ్. మ్యాచింగ్ ఇలా చేయాలమ్మా. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాల్, ఈ ఫర్ ఎగ్. ఓకేనా. ఇది ఫోర్త్ బిట్. ఫస్ట్ బిట్ ఏ టు జెడ్ లెటర్స్ రాసాము. తర్వాత సెకండ్ బిట్లో ఆఫ్టర్ లెటర్స్ ప్రాక్టీస్ చేయండి. థర్డ్ బిట్లో బిట్వీన్ లెటర్స్, ఫోర్త్ బిట్లో మ్యాచింగ్. ఏ, బి, సి, డి, ఈ. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాల్, ఈ ఫర్ ఎగ్. పెన్సిల్తో మనం ఇలా మ్యాచింగ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఐడెంటిఫై ద లెటర్స్. ఐడెంటిఫై ద లెటర్స్ మీకు చెప్పగలగాలి. ఐడెంటిఫై ద లెటర్స్లో కూడా నేను లెటర్స్ ఇస్తాను. ఆ లెటర్స్ ఏంటి అనేది చెప్పగలగాలి. ఓకే. వాట్ ఈస్ దిస్ లెటర్? మేము అడుగుతాం వాట్ ఈస్ దిస్ లెటర్ అంటే దీన్ని మీరు ఏమని మా ప్లేస్లో ఇప్పుడు పేరెంట్స్ ఉండి అడుగుతారు. వాట్ ఈస్ దిస్ లెటర్? ఈ లెటర్ని ఏమనాలి అంటే వాళ్ళు ఈ అని చెప్పగలగాలి. ఈ. వాట్ ఈస్ ద నెక్స్ట్ లెటర్? ఆర్. వాట్ ఈస్ ద నెక్స్ట్ లెటర్? టీ. దిస్ లెటర్ ఎం. నెక్స్ట్ లెటర్ ఏ. నెక్స్ట్ లెటర్ హెచ్. నెక్స్ట్ లెటర్ ఎస్. నెక్స్ట్ లెటర్ డబ్ల్యూ. ఇవన్నీ కూడా నేను హోంవర్క్లో రాసానండి. రివిజన్ మొత్తాన్ని ఇవి మీకు వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తాను. దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ చేయించుకుందరు కానీ. ఓకేనా. ఈ, ఆర్, టీ, ఎం, ఏ, హెచ్, ఎస్, డబ్ల్యూ. ఇవన్నీ కూడా రాయను. 5 అడుగుతాము. 5 ఏవి రాస్తావే ఆ లెటర్స్ మీరు ఐడెంటిఫై చేసి టక్మని ఆన్సర్ చేయగలగాలి. ఓకేనమ్మా. ఈ చూడండి ఒకసారి నాతో పాటు. ఈ, ఆర్, టీ, ఎం, ఏ, హెచ్, ఎస్, డబ్ల్యూ. ఐడెంటిఫై ద లెటర్స్. అలాగే నెక్స్ట్ ఐడెంటిఫై ద పిక్చర్స్. పిక్చర్స్ కూడా మీకు ఆల్రెడీ నేను కొన్ని మీకు నేర్పించాను అవునా. ఆ నేర్పించిన పిక్చర్స్ని ఏంటి పిక్చర్ అని అడిగితే మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలగాలి పిక్చర్స్ కూడా. ఓకేనమ్మా. పిక్చర్స్
చూడండి. What is this picture? Kite. What is this picture? Kite. మీరు kite అని చెప్తే దానికి మనం టిక్ చేస్తాం. kite అని చెప్పారనుకోండి ఓకే వెరీ గుడ్ అని ఇలా టిక్ కొడతాం. రాంగ్ చెప్పారనుకోండి ఇలా. ఓకే వాట్ ఈస్ దిస్ పిక్చర్? అందుకని మీ పిక్చర్ ఐడెంటిఫికేషన్ కూడా కరెక్ట్గా నేర్చుకోవాలి. ఇదే మీకు ఎగ్జామ్ అంటే లెటర్స్ పిక్చర్స్ని ఐడెంటిఫై చేయడం, ఆఫ్టర్ లెటర్స్ బిట్వీన్ లెటర్ చెప్పడం, మ్యాచింగ్ చేయడం. వెరీ ఈజీ ఎగ్జామ్ అనమాట మంది. ఓకే నెక్స్ట్ పిక్చర్ చూడండి. వాట్ ఈస్ దిస్ పిక్చర్? హార్ట్. వాట్ ఈస్ దిస్ పిక్చర్? హార్ట్. What is this picture? Ball. This picture name is ball. Next one, sun. Sun. What is this picture? Sun. Next, egg. Okay. Already me cat picture వేసి చూపించాను కదా మ్యాచింగ్ లో. Cat. Cat. Okay, next ఇవన్నీ ఈజీ పిక్చర్స్ రాస్తున్నాను. వాట్ ఈస్ దిస్? ఇదందరూ ఐడెంటిఫై చేస్తారు కంపల్సరీ. గన్. వాట్ ఈస్ దిస్ పిక్చర్? గన్. నెక్స్ట్ వన్ కూడా చాలా మంది ఐడెంటిఫై చేస్తారు. ఏంటిది? ఫ్యాన్. వాట్ ఈస్ దిస్ పిక్చర్? ఫ్యాన్. ఈ 8 పిక్చర్స్ వేసాను. 8 పిక్చర్స్లో నేను 5 పిక్చర్స్ వేస్తాను ఎగ్జామ్లో. ఈ 8 పిక్చర్స్ని మీరు ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. ఓకే చెప్పండి నాతో పాటు. కైట్ కనిపిస్తున్నాయండి. కైట్, హార్ట్, క్యాట్, బాల్, సన్, ఎగ్, గన్, ఫ్యాన్. వన్స్ అగైన్ మళ్ళీ చెప్పండి. కైట్. Kite. Look at the board, all of you. Kite. 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 Next one, hut. 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 Next one, cat. 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 Next one, ball. 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 Okay. Next one, sun. 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 Next one, egg. 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 Okay. This one, gun. 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 Okay. Fan. Fan. What is this picture? Fan. ఓకే ఒకసారి అందరూ ఈ పిక్చర్స్ని చూడండి. ఓకే ఒకసారి చూస్తూ ఉండండి. మనం ఇక్కడ ఐడెంటిఫై ద లెటర్స్ అండ్ ఐడెంటిఫై ద పిక్చర్స్. ఇవి మీరు చెప్తే మీకు దీనికి మేము మార్క్స్ ఇస్తాం. ఓకేనా? లెటర్స్ని ఐడెంటిఫై చేయగలగాలి, అలాగే పిక్చర్స్ని ఐడెంటిఫై చేయగలగాలి. ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నాం చూడండి ఒకసారి. నేను బుక్లో చూపిస్తా. ఫస్ట్ బిట్ లెటర్స్. నెక్స్ట్ వన్ ఆఫ్టర్ లెటర్స్. ఏ ఆఫ్టర్ బి, ఎఫ్ ఆఫ్టర్ జి, ఐ ఆఫ్టర్ జే, సి ఆఫ్టర్ డి, కే ఆఫ్టర్ ఎల్, ఓ ఆఫ్టర్ పి. Okay, next one between letters. B की D की between letter C, N की O की between letter
ఓకే, మమ్మీ చెప్తారు, మమ్మీ చెప్పినట్టుగా మీరు ఫాలో చేయండి. అలాగే A to Z లెటర్స్ బాగా పర్ఫెక్ట్గా రాయండి. ఇవన్నీ అయిన తర్వాత కింద ఓరల్ అని ఉంటుందన్న. ఓరల్లో మీరు A to Z లెటర్స్ ఓరల్ చెప్పాలి. A to Z లెటర్స్ ఓరల్ ఎలా చెప్తారు? నాతో పాటు చెప్పండి మీరు కూడా. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. A to Z లెటర్స్ ఇలా ఓరల్ చెప్పినందుకు కూడా మీకు మార్క్స్ వేస్తాం. అలాగే A to K వర్డ్స్ ఆల్రెడీ మీకు నేను A to Z వర్డ్స్ నేర్పించేస్తాను, కానీ ఈ ఎగ్జామ్కి A to K వరకు వర్డ్స్ చెప్తే సరిపోతుంది ఓరల్. ఓకే, ఎలా? A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, C ఫర్ క్యాట్, D ఫర్ డాగ్, E ఫర్ egg, F for fan, G for gun, H for hut, I for ice cream, J for jug, K for kite. ఒకవేళ మీరు ఈ సెంటెన్స్ అంతా మీకు రాకపోతే యాక్చువల్గా నేనైతే A ఫర్ అని అడిగితే మీరు యాపిల్ అని చెప్పినా ఓకే. A ఫర్ యాపిల్, B ఫర్ బాల్ అని చెప్పడం వచ్చిన వాళ్ళకి ఫుల్గా చెప్పించుకోవచ్చు. అది చెప్పడం రాని వాళ్ళకి మనం A ఫర్ అని అడిగితే యాపిల్, B ఫర్ బాల్, అలా C ఫర్ క్యాట్, D ఫర్ డాగ్, వాళ్ళు వెంటనే ఆ లెటర్కి ఏ వర్డ్ వస్తుందో చెప్పగలగాలన్నమాట కంపల్సరీ. అది ఓరల్గా, రిటర్న్ కాదు, ఓరల్ ఎగ్జామ్లో. ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్లోనే ఈ బిట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ఓరల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఓరల్ ఏం చెప్పించుకుంటాము అంటే A to Z లెటర్స్ అండ్ A to K వర్డ్స్. A to K వర్డ్స్ ఇది కంప్లీట్ అయితేనే మనం నెక్స్ట్ క్యాపిటల్ నేర్చుకోవడానికి కానీ నెక్స్ట్ జీకే ఓరల్ అన్నీ నేర్చుకోవడానికి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళడానికి మనం ఇక్కడికి దీన్ని మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాము అని అనుకుంటాం కోసం ఈ ఎగ్జామ్ మనం ప్రాక్టీస్ చేస్తాం అనమాట. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే నేను ఈ ఫొటోస్ పంపిన తర్వాత ఈ బుక్లో అన్నీ కూడా మీరు స్లేట్ మీద బాగా ఆఫ్టర్ లెటర్స్, బిట్వీన్ లెటర్స్, లెటర్స్ A to Z, మ్యాచింగ్, ఐడెంటిఫై ద పిక్చర్స్, ఇవన్నీ కూడా మీరు స్లేట్ మీద బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మండే మీకు నేను ఎగ్జామ్ పేపర్ వాట్సాప్లో ఫోటో పంపిస్తాను, దాని ప్రకారం మీరు రాదురు కానీ. ఓకేనమ్మా? ఓరల్గా కూడా A to Z లెటర్స్ అండ్ A to K వర్డ్స్. A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, C ఫర్ క్యాట్, D ఫర్ డాల్, E ఫర్ ఎగ్, F for fan, G for gun, H for hat, I for ice cream, J for jug, K for kite. కైట్ వరకు మనం వర్డ్స్ నేర్చుకుని చెప్పండి ఓరల్. A to Z వరకు మనకి ఇప్పుడొద్దు, ఓన్లీ A to K వరకే వర్డ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనమ్మా? అర్థమైందిగా? మీకు ఎగ్జామ్లో ఏమేమి వస్తాయి, ఎలా ఉంటుందనేది చెప్పాను కదా. ఒకసారి ఇది కూడా నేను పంపిస్తాను, ఇంగ్లీషు మొత్తం కూడా మీరు ప్రాక్టీస్ అవ్వండి. మీకు కొంచెం కష్టం ఆఫ్టర్ లెటర్స్, బిట్వీన్ లెటర్స్, ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి స్లేటుల మీద. ఈ 6 ఇచ్చాను కదా ఇక్కడ నేను మీకు, ఈ 6లో ఓన్లీ నేను 5 ఇస్తాను ఎగ్జామ్లో. ఇవే ప్రాక్టీస్ చేయించండి. ఓకేనా? ఓకేమ్మా? ఇంగ్లీషు మొత్తం ఎగ్జామ్లో ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్పి మీకు బోర్డు మీద నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అలాగే ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండండి మండేకి. ఓకేమ్మా? థ్యాంక్ యూ.